మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. కొన్ని సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు మనసు తరుక్కపోతుందనే చెప్పవచ్చు. నిన్న బైన్సా పట్టణంలో మదీనా కాలనీలో ఉన్నటువంటి మురిక్కాలువలో ఒక 4 నెలల పసికందు మృతదేహము అక్కడ మురిక్కాలువలో కనిపించడం జరిగింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను కర్కశంగా హత్య చేశారని చెప్పవచ్చు. అది ఎవరు? వాళ్ళ అమ్మ నాన్నలనే చెప్పవచ్చు. ఆ బిడ్డ ఆడబిడ్డ అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం వదిలించుకున్నారు, మురిక్కాలువలో పడేశారు. ఇది ఎంత దారుణమైన ఘటన అంటే మానవత్వం అనేది లేకుండా పోతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సంఘటనలు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు కొందరికేమో పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దేవుళ్ళను మొక్కుతారు, లక్షలు ఖర్చు చేస్తారు. కొందరికేమో ఇలాంటి పిల్లలు పుడితే కడుపులనే చంపేసే పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సంఘటన హాస్పిటల్స్ ఉండే ప్రాంతంలో జరగడంతో అందరికీ అనుమానాలు లేవనెత్తున్నాయనే చెప్పవచ్చు. బైన్సా పట్టణంలోని అన్ని హాస్పిటల్స్లో ఒక బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏంటి? లింగ నిర్ధారణ చేయడం చట్టనిత్య నేరం అనే ఒక బోర్డు అయితే ఉంటుంది. కానీ ఆ బోర్డును ఎవరు ఫాలో అయ్యారు? డాక్టర్లు కూడా కొందరు ఫాలో అయ్యారు. అందరు కాదు, కొందరు డాక్టర్లు అయితే ఏం చేస్తూ ఉన్నారు, దానికంటే ఒక సపరేట్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మెయింటైన్ చేసి వాళ్ళకు డబ్బులు తీసుకొని లింగ నిర్ధారణ కూడా చేస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైతే ఇలాంటి అనుమానాలకు మాత్రం ఖచ్చితంగా ఇది నిజమే అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బోర్డు మాత్రం పెడతారు, వాళ్ళు పాటించరు. సపరేట్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి ఘటనలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా పసికందు ఏం చేసిందండి? ఎందుకు చనిపోవాలండి? దీనికి కారణం ఎవరు? ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఆ డాక్టర్స్ అయినా అని కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయదు కదండి. ఇలాంటి సంఘటనలు ఎంత బాధ అనిపిస్తాయండి చూస్తూ ఉంటే. నిర్మల్ జిల్లా యంత్రాంగం, నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి హాస్పిటల్స్పై భ్రూణ హత్యలను ఎంకరేజ్ చేస్తూ, దాంతోపాటు లింగ నిర్ధారణ కూడా చేస్తూ ఇలాంటి దందాలు నిర్వహిస్తున్న హాస్పిటల్స్పై, దాంతోపాటు డాక్టర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మేము కోరుతూ ఉన్నాం. దాంతోపాటు నిన్న జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపి దానికి కారణమైన డాక్టర్స్ని ఖచ్చితంగా అరెస్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆ పసిబిడ్డ అనుకొని ఉంటుంది వాళ్ళ అమ్మనాన్నల గురించి, మీ కడుపున పుట్టేదానికన్నా చావడమే మేలని అనుకొని ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరగకుండా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనం ప్రార్థిద్దాం.